ప్రధాని మోడీ గారు 5 నేషన్ టూర్లో లాస్ట్ డే ఆఫ్ విజిట్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు నమీబియాలో ఉన్నారు. మొత్తం 5 దేశాల్లో 4 దేశాలు ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాయి. మొత్తం ఆయన ప్రధాని అయిన తర్వాత ఇది 27th ఇంటర్నేషనల్ హానర్ అనమాట. నమీబియా నిన్న ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ అని చెప్పి. అసలు నమీబియా ఇటువంటి అవార్డు 1995లో స్టార్ట్ చేసింది. ఇంతవరకు ఏ ఇండియన్ లీడర్కి ఈ అవార్డు ఇవ్వలేదు. మోడీ గారు ఈ అవార్డు గురించి మాట్లాడుతూ ఈ అవార్డు 1.4 బిలియన్ ఇండియన్స్కి అంకితం అని చెప్పారనమాట. అంతేకాదు ఇండియా నమీబియా యొక్క హిస్టారిక్ అండ్ ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్ కూడా ఇది సంకేతం అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చాలా డీప్ గ్రాటిట్యూడ్ కూడా వ్యక్తపరిచారనమాట. ఈ అవార్డు ఏదైతే ఉందో వెల్విషియా మిరాబిలిస్ అనే అవార్డు, ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ ఈ అవార్డు నమీబియా వాళ్ళు 1995లో కన్స్టిట్యూట్ చేశారనమాట. అసలు వెల్విషియా మిరాబిలిస్ అంటే అదొక డెజర్ట్ ప్లాంట్. కేవలం నమీబియాలోనే పెరుగుద్ది అనమాట. అది 200 సంవత్సరాల పైగా జీవిస్తే చాలా ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవిస్తుంది అనమాట. దానికని ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే దీర్ఘకాలం ఉండాలని, రెసిలియంట్గా ఉండాలని, అదేవిధంగా ఒక స్పిరిట్తో ఉండాలని చెప్పి గుర్తుగా వెల్విషియా మిరాబిలిస్ అని పేరు పెడతారనమాట. ఇది గొప్ప స్నేహానికి సంకేతం.